నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 8th యూనిట్వి షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఏవైతే మనం షార్ట్లో చూసిన డెమోక్రటిక్ డివైజెస్ ఉన్నాయో అవే వెరీ షార్ట్లో వస్తాయి. సో నేను బ్రీఫ్గా చెప్తాను అనమాట ఇప్పుడు. సో ప్లెబిసైట్ అనేది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్లెబిసైట్ అంటే ఏంటంటే, ఇది ఒక డెమోక్రటిక్ అంటే డైరెక్ట్ డివైజ్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ. సో ఏదైతే డైరెక్ట్ డెమోక్రసీ డివైజ్ ఉందో అందులో ఒకటి ఈ ప్లెబిసైట్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఏవన్నా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అవుతుంటే దాని మీద పబ్లిక్ ఒపీనియన్ అనేది తీసుకుంటారు. సో పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు డెసిజన్కి వస్తారనమాట. సో పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఏదైతే డెసిజన్ తీసుకుంటారో దాన్ని ఫైనలైజ్ చేస్తారు. దాంట్లో ఎలాంటి చేంజెస్ అనేటివి చెయ్యరు. సో అది ప్లెబిసైట్. నెక్స్ట్ రెఫరెండం అంటే రెఫర్ టు. ఇది మనకి 2 టైప్స్ ఉంటుంది. సో రెఫరెండం అనేది 2 టైప్స్ ఉంటుంది, కంపల్సరీ, ఆప్షనల్. కంపల్సరీ అంటేనేమో కాన్స్టిట్యూషనల్ లాస్లో కంపల్సరీగా ఉండాలి. ఆప్షనల్ ఎక్కడ ఉంటుందంటే ఆర్డినరీ లాస్లో మనం దీన్ని ఆప్షనల్గా తీసుకోవచ్చు. సో ఇది దేనికంటే, మనకి ఎప్పుడైతే ఒక బిల్ అనేది పాస్ అవుతుందో ఎవరి దగ్గరికి, లెజిస్లేచర్ దగ్గరికి. సో అప్పుడు అది ఏమవుతుంది, ఒక బిల్ అనేది పాస్ అయిన తర్వాత అది పీపుల్ యాక్సెప్ట్ చేయాలి. సో అప్పుడే అది లా అనేది అవుతుంది అనమాట. సో ఒక బిల్ అనేది పాస్ చేసినప్పుడు, సో మనం ఇక్కడ చూసాం కదా, సో బిల్ అనేది పాస్ చేయాలి. సేమ్ మనం షార్ట్ ఆన్సర్స్లో ఏమైతే చూసామో అదే సేమ్ ఇక్కడ ఉన్నాయి. బిల్ అనేది ఒక లెజిస్లేచర్ పాస్ చేసినప్పుడు పీపుల్ యాక్సెప్ట్ చేస్తేనే అది లాగా మారుతుంది అనమాట. సో పీపుల్ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. అందుకే ఇక్కడ మనకి ద బిల్ బికమ్స్ అన్ యాక్ట్ ఇఫ్ పీపుల్ యాక్సెప్ట్ ఇట్. ఒక బిల్ అనేది ఒక యాక్ట్ గాను లేదంటే ఒక లాగా ఎప్పుడు మారుతుంది, పీపుల్ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటిది, ఇనిషియేటివ్. సో ఇనిషియేటివ్ అనేది కూడా మనకి డైరెక్ట్ డెమోక్రసీ డివైజే. ఇదేం చేస్తుంది, పీపుల్ కొత్త కొత్త లాస్ అంటే న్యూ లాస్ వాళ్ళ ఏదైతే మైండ్లో ఉన్నాయో అది వాళ్ళు చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి 2 టైప్స్ ఉంటుంది, ఫార్ములేటెడ్, అన్ఫార్ములేటెడ్. ఫార్ములేటెడ్ అంటే ఏంటంటే పీపుల్ వాళ్ళు సబ్మిట్ చేయడం అనమాట బిల్ని డైరెక్ట్గా లెజిస్లేచర్కి, దాన్ని ఫార్ములేటెడ్ అంటారు. అన్ఫార్ములేటెడ్ అంటే ఏంటంటే పీపుల్ డైరెక్ట్గా బిల్లుని సబ్మిట్ చేయరు లెజిస్లేచర్కి, డిమాండ్ని సబ్మిట్ చేస్తారు. సో డిమాండ్ని సబ్మిట్ చేసినప్పుడు దాన్ని అన్ఫార్ములేటెడ్ అని అంటామన్నమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ 8th యూనిట్ నుంచి. నెక్స్ట్ వీడియోలో మనం 9th యూనిట్లో ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.